ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నవంబర్ 29న సిద్దిపేటలో పీడీఎస్యూ అర్ధ శతాబ్దోత్సవ సభ నిర్వహిస్తున్నట్లుగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో కార్యక్రమ కరపత్రాలను ట్రస్మా అధ్యక్షుడు మల్లారెడ్డి, టీపీటీఎఫ్ నాయకులు తిరుపతి రెడ్డిలతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జార్జి రెడ్డి స్ఫూర్తితో 50 ఏళ్ల కాలంగా పీడీఎస్యూ శాస్త్రీయ విద్యా సాధన కామన్ స్కూల్ కోసం ఉద్యమిస్తుందన్నారు. ఎంతో మంది విద్యార్థి ఉద్యమంలో అమరులయ్యారన్నారు. ఈ నెల 29న సిద్దిపేటలో పీడీఎస్యూ అర్ధ శతాబ్దోత్సవ సభ నిర్వహిస్తుందని, దీనికి ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి, సినీ నటుడు అభయ్ నవీన్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్తో పాటు ఉపాధ్యాయులు, మేధావులు, పీడీఎస్యూ పూర్వ విద్యార్థులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం మరి అర్ధ శతాబ్ది సభను ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి చూస్తున్న విద్యారంగం లోపల అనేక సమస్యలను మరి పారద్రోలడానికి, విద్యార్థుల శ్రేయస్సు కోసం, విద్యార్థులకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాలైనా ముందు వరుసలో ఉండి సమస్యలను పరిష్కరించడంలో పీడీఎస్యూ ముందు వరుసలో ఉంటుంది. మరి అలాంటి పీడీఎస్యూ విద్యార్థి సంఘం అర్ధ శతాబ్ది ఉత్సవాలను మరి నవంబర్ 29న జరుపుకుంటుంది. కాబట్టి మరి మా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘం తరపున కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీరికి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ సభలను కూడా జయప్రదం చేయడానికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా మహాసభలు ఈ నెల 29వ తేదీన పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న సందర్భంగా విద్యార్థి సంఘ మిత్రులందరికీ ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా నేను విద్యార్థులకు, మేధావులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ సమాజంలో అనేక అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి. అశాస్త్రీయ విద్యా విధానం కొనసాగుతుంది. ఈ సమాజంలో ఉండే పేద ప్రజలు, పీడిత వర్గ ప్రజలందరూ కూడా విద్యకు దూరం అవుతున్న సందర్భంలో విద్యార్థి సంఘంగా పీడీఎస్యూ ఉపాధ్యాయులతో, ఇతర మేధావులతో కలిపి పెద్ద ఎత్తున కామన్ స్కూల్ సిస్టమ్ కోసం అమలు చేయాలని ఒక డిమాండ్ తోటి దశాబ్ద కాలంగా ఉద్యమిస్తూ ఉన్నది. అదే సందర్భంలో గ్రామాన పీడీఎస్యూ విద్యార్థులు చైతన్యం చేస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ సమాజం సమసమాజంగా నిర్మించబడాలని, ఈ సమాజంలో ఉన్న అనేక పేద వర్గాలకు సంబంధించిన లేదా దళిత పీడిత వర్గాలకు సంబంధించిన ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమాజంలో సమస్యలు పరిష్కారం అయితేనే విద్య అందరికంతను ఒక అభిప్రాయం కలిగిన సంస్థ. ఆ సంస్థ యొక్క ఆశయాల కోసం అనేక మంది, వందలాది మంది ప్రాణాలు ఇచ్చారు. ముఖ్యంగా జార్జి రెడ్డి నుంచి ఈ జిల్లా 1972వ సంవత్సరంలో ఏర్పడ్డ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఈ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్నటువంటి ఈ నేపథ్యంలో నవంబర్ 29వ తారీఖు రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ అర్ధశతాబ్దోత్సవ సభను నిర్వహించుకోబోతా ఉంది. ప్రధానంగా పీడీఎస్యూ ఈ 50 సంవత్సరాల కాలంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, ఈ దేశంలో ఒక కామన్ స్కూల్ విద్యా విధానం కోసం, శాస్త్రీయమైనటువంటి ఒక విద్యా సాధన కోసం అనేక రకాల పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థి సంఘంగా కొనసాగుతూనే ఈ దేశంలో అనగైన వర్గాల పేద ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద కూడా పీడీఎస్యూ ఉద్యమించింది. దానిలో భాగంగా కరెంటు అధిక ధరలను వ్యతిరేకించి జరిగినటువంటి పోరాటంలో పీడీఎస్యూ పాల్గొన్నది. హాస్టల్ విద్యార్థుల మెస్ కాస్మెటిక్ ఛార్జీల పెంపుదల కోసం జరిగినటువంటి పోరాటంలో పీడీఎస్యూ చాలా క్రియాశీలకమైనటువంటి ఒక బాధ్యత నిర్వహించి అనేక రకాల విజయాలను కూడా హాస్టల్ విద్యార్థులకు నాడు సాధించి పెట్టినటువంటి పరిస్థితి ఉంది. నేడు ప్రస్తుతం